మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కి సర్వం సిద్ధమైంది. అధికారులు పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి ఎన్నికల సామగ్రిని తీసుకుని సిబ్బంది ఇవాళ సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. 24 మండలాల పరిధిలోని 550 గ్రామాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం గర్ల్స్ జూనియర్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఉద్యోగులంతా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. వారికి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన స్టేషనరీ సామానంతా కూడా అందజేశారు. బ్యాలెట్ బాక్స్తో పాటు బ్యాలెట్ పేపర్లను కూడా అందజేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఉద్యోగులంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి చేరుకున్నారు. ఆయా ఉద్యోగులకు కేటాయించినటువంటి రూట్ నెంబర్లో వారంతా కూడా కూర్చున్నారు. వారికి అందరికీ కూడా స్టేషనరీ బ్యాలెట్ పేపర్లను అందజేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రేపు పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ పోలింగ్కు సంబంధించినటువంటి అన్ని రకాల సామాగ్రిని ఉద్యోగులు తీసుకొని ఇవాళ సాయంత్రానికి వారికి కేటాయించినటువంటి పోలింగ్ సెంటర్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత నైట్ అక్కడే ఉంటారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ను ప్రారంభిస్తారు. ఈ పోలింగ్కు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. వారికి కేటాయించినటువంటి బస్సుల్లో రూట్ నెంబర్ ఉంటుంది. ఆ రూట్ నెంబర్ తో సిబ్బంది ఆ బస్సులో ఎక్కి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం వరకల్లా చేరుకుంటున్నటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా వారు సిద్ధం చేసుకుంటారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 24 మండలాల్లోని 550 గ్రామ పంచాయతీల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో 5 మండలాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఇక్కడ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో ఏర్పాటు చేశారు. మొత్తం 56 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. పలు గ్రామాల్లో ఆయా వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోలింగ్కు సంబంధించి గ్రామాల్లో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను కూడా గుర్తించారు. అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు భద్రతను కూడా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అధికారుల పర్యవేక్షణ లోపంతో డబ్బు మద్యం విచ్చలవిడిగా అభ్యర్థులంతా కూడా ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నప్పటికీ కూడా అధికారుల పర్యవేక్షణ లోపంతో మద్యం డబ్బు అరికట్టడంలో అధికార యంత్రాంగం ఫెయిల్యూర్ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేపు మధ్యాహ్నం 1 గంట చివరి నిమిషం వరకు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి ఓటు కూడా కీలకంగా ఉంటుంది. వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా కీలకంగా ఉంటుంది. ఒక ఓటుతో గెలవడము, ఓట్లు సమానంగా రావడం, అనేక రకాల ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇటువంటి సందర్భంలో గ్రామంలో ఎటువంటి అలజడి లేకుండా ఓట్లు ప్రశాంతంగా జరిగి అభ్యర్థుల ప్రకటన వరకు కూడా కేటాయించినటువంటి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు. వీడియోస్ వెంకట్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.